నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి స్వాగతం. ఇప్పుడు దౌత్య సంబంధాలు భారతదేశం అన్ని దేశాలతో చక్కగా నెలకొంటుంది. అట్లాంటిది ఇంట్లో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు అయితల్లా ఖొమేనీ ఫిబ్రవరి 28న దాడిలో చనిపోతే ఇప్పుడు ఆయన ఖననం అనేది ఇప్పుడు పెట్టారు. దానికి ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ షెజెస్కియాన్ నరేంద్ర మోడీ గారికి అధికారంగా ఆహ్వానం పంపారు. అయితే పంపితే నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు విదేశీ యాత్రలో ఉన్నారు. ఏది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటన్నిటికి వెళ్ళడం ఉన్న అందువల్ల ప్రస్తుతం భారతదేశం అయితే ఏం చేసిందంటే, భారతదేశ ప్రభుత్వం తరఫున బీహార్ గవర్నర్గా ఉండేటటువంటి లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతార్ హుస్సేన్ని, తర్వాత అట్లాగే ఫారిన్ అఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ పబ్రితా మార్గరెట్ని వాళ్ళిద్దరినీ పంపించింది. అయితే అందరూ అనుకునేది ఏమిటి, అంతమంది గవర్నర్లు ఉండగా ఈయన పంపించడం దేనికైనా. ఈయన ఏం చేశారంటే, కాశ్మీర్లో ఆల్రెడీ పనిచేశాడు, తర్వాత ముస్లిం అయ్యాడు, తర్వాత ఇస్లామిక్ ఇదంతా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి అన్నీ తెలిసిన దానికి ఇలాంటి వాళ్ళని పంపిస్తే అప్రోప్రియేట్గా ఉంటుందని భారతదేశం వాళ్ళని పంపించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అంత ముందర పోయినప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ 2024లో వాళ్ళ ఈయన పోయినప్పుడు కూడా పంపించారనమాట. సో ఇది అంటే చక్కని మార్గం అని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ స్పందన ఏమిటి? ఒకటి చాలా క్లియర్గా ఒకటి తెలుస్తూ ఉన్నది, స్ట్రాటజిక్గా ఒక డిసిషన్కు ఇండియా వచ్చింది. ఇది ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్ను ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్ చేసిన 2-3 రోజుల్లో యుద్ధం మొదలైందంటేనే స్ట్రాటజిక్గా ఒక అండర్స్టాండింగ్తో భారతదేశం ముందుకు పోతూ ఉన్నది. దీర్ఘకాలంలో మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇజ్రాయెల్తో స్ట్రాంగ్ సంబంధాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక తడవ ఇజ్రాయెల్తో పోదాము అని నిర్ణయించుకున్న తర్వాత మిగిలినవన్నీ డౌన్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే, లేకపోతే ఇక్కడికి హై లెవెల్లోనే పంపించుండేవాళ్ళు. పంపించటం లేదు అంటే క్లారిటీ వచ్చేసింది. భారతదేశ దీర్ఘకాలిక విదేశీ విధానంలో వ్యూహాత్మకంగా అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ముందుకు పోవడానికి నిర్ణయించుకుంది అని. రెండోది, మనకు తెలియంది ప్రభుత్వానికి తెలిసినవి చాలా ఉండొచ్చు. ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉన్న ఈ ప్రెజెంట్ రిజీమ్, ఈ ముల్లా రిజీమ్ ఇరాన్లోది అంతర్గతంగా వీకన్ అయి ఉండొచ్చు. దేర్ కెన్ బి ఏ రిజీమ్ చేంజ్ పాసిబిలిటీస్ నెక్స్ట్ 6 months. ఒకవేళ రిజీమ్ చేంజ్ ఇంకోటి వచ్చిందనుకో, ఆ ఇరాన్ ఎప్పుడు మనకు ఫేవరబుల్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ పర్టికులర్ థింగ్ అనేటటువంటిది కాదు. మూడోది, ఈ సున్నీ ఇస్లామిక్ నాటో ఒకటి ఏర్పడేటటువంటి అవకాశాలు ఒప్పిస్తున్నాయి. అది అయినప్పుడు మనం ఎటు ఉండాలి? ఎప్పటికైనా మన ఇంట్రెస్ట్ ఇస్రాయెల్తోనే సక్రమంగా ఉండొచ్చు, ఎస్పెషలీ డిఫెన్స్ అండ్ అదర్ ఇష్యూస్. సో స్ట్రాంగ్ టిల్ట్ ఇజ్రాయెల్తో భారతదేశం తీసుకున్నది, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్కు రెడీ అయి ఉన్నది. సో దానికి అనుగుణంగానే మన ఫారిన్ పాలసీని నిర్ణయిస్తున్నారు. పంపించి ఉండాల్సింది కదా, ఇది అవుతుంది కదా అని ఎవరెవరో కామెంట్ చేస్తుంటారు. బట్ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగానే మిగిలినవన్నీ నడుస్తూ ఉంటాయి. మేబీ తప్పకుండా ఇరాన్లో రిజిమ్ చేంజ్ ఉండవచ్చు అనేటటువంటి హింటు హయ్యెస్ట్ లెవెల్లో భారతదేశానికి వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకని ఈ రిజిమ్ని అంతగా పట్టించుకోవట్లేదు, ఇజ్రాయెల్తో మన సంబంధాలను స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారు. నమస్కారం అండి, మంచి విషయం చెప్పారు.